భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీలో 7 రోజుల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో ప్రత్యేక శిబిరం 5వ రోజు ఆనందపురం గ్రామంలో జరిగిన మెడికల్ క్యాంపు ద్వారా గ్రామ ప్రజలు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అనేక ఆరోగ్య అవగాహనలు పొందారని ఎన్ఎస్ఎస్ పీఓ లక్ష్మి వివరించారు. అలాగే డాక్టర్ రాజు సాయి మాట్లాడుతూ సీజనల్ డిసీజెస్, క్యాన్సర్, గర్భిణీ స్త్రీల జాగ్రత్తలు, పాము కాటు టీకాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహారం అలవాట్లను, వ్యాధుల నివారణ కోసం అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో శృతి తదితర వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. చెప్పనా సార్, ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ జయలక్ష్మి మేడం పర్మిషన్తో ఇక్కడ ఈ ఊర్లో హెల్త్ క్యాంపు నిర్వహించడానికి ఎన్ఎస్ఎస్ క్యాంప్ వారి ద్వారా ఈ ఊరు ప్రజలకి హెల్త్ క్యాంపు 6 ట్యాబ్లెట్స్ ఇవ్వడమే కాకుండా, సిరప్స్ ఇవ్వడమే కాకుండా వ్యక్తిగత శుభ్రత, తర్వాత పాము కాటు, కుక్క కాటు, తేలు కాటు, తర్వాత మద్యపానము, తర్వాత గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత చెప్పడానికి ఊరు పెద్ద మనిషి కూడా ఈ ఊరు ప్రజలతో వచ్చి విన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ఎంతో శ్రద్ధతో చివరి వరకు, ఆఖరి గడియ వరకు విని పాటిస్తామన్నారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. కాబట్టి అంతేకాదు యవనస్తులు కూడా ఎంతో చక్కగా వారి పనులు విడిచిపెట్టి, పొలం పనులు విడిచిపెట్టి ఈ ఆరోగ్య సూత్రాలు, తర్వాత హెల్త్ చెకప్, బీపీ, తర్వాత స్లైడ్ టెస్ట్, మలేరియా టెస్టు, తర్వాత మిగతా టెస్టులు కూడా చేయించుకోవడానికి ఆసక్తి చూపారు. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, పెద్ద మనిషి గారికి, ఊరి ప్రజలకి, యవనస్తులకి, తర్వాత పిఎస్సి జగన్నాథపురం స్టాఫ్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. స్పెషల్ క్యాంపులో భాగంగా ఈరోజు 5వ రోజు. ఈరోజు మేము ఇక్కడ ఆనందపురం గ్రామంలో మెడికల్ క్యాంపు జగన్నాథపురం పిఎస్సి డాక్టర్ల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి డాక్టర్ రాజ్ సార్ గారు, అలాగే సాయి శృతి MLHP, అలాగే అరుణ కుమారి మేడం ఆశా వర్కర్ ఆనందపురం, అట్లాగే పెద్దమ్మాయి గారు, అట్లాగే మిగతా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచరు, ఈ ఊర్లో ఉన్న యువత కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ గ్రామంలో నిన్న చేసిన సర్వే రోజే ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మా మాటను మన్నించి అందరూ కూడా ఈరోజు ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఇక్కడే ఉండి ఇక్కడ జరిగే వైద్య సేవలను వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డాక్టర్ గారికి చెప్పి దాని నుండి మెడికేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత డాక్టర్ రాజ్ సార్ గారు గ్రామంలో ఉన్న ప్రజలకి అంటే గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కుక్క కాటు కావచ్చు, అలాగే స్నేక్ బైట్ కావచ్చు, ఇలాంటివి సడన్గా జరిగినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని హెల్ప్ లైన్తో పాటు ఎక్కడెక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలనేది చాలా వివరంగా వివరించారు. సార్ చెప్పిన మాటలన్నీ కూడా గ్రామస్తులందరూ కూడా చాలా శ్రద్ధగా విని వాళ్ళకున్న డౌట్స్ని కూడా వాళ్ళు డాక్టర్ రాజ్ సార్ ద్వారా క్లారిఫై చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు గ్రామ ప్రజలు, అలాగే వైద్య బృందం, జగన్నాథపురం పిఎస్సి, అట్లాగే మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.